రామాయణ ట్రైలర్ ఎందుకు ఆగిపోయింది, అసలు కారణం చాలా మందికి ఇంకా తెలియదు. ట్రైలర్ రిలీజ్ డేట్ ఫిక్స్, ఫ్యాన్స్ కౌంట్ డౌన్ స్టార్ట్, కానీ చివరి నిమిషంలో ప్లాన్ మొత్తం మారిపోయింది. వెంటనే సోషల్ మీడియాలో ఒకే టాక్, విఎఫ్ఎక్స్ బాలేదు అందుకే ట్రైలర్ వాయిదా. అందరూ అదే నిజమని నమ్మేశారు, కానీ అక్కడే ఒక పెద్ద ట్విస్ట్ దాగి ఉంది. అసలు కథ ఇప్పుడే మొదలవుతుంది. జూలైలో వచ్చిన గ్లిమ్స్ పై విఎఫ్ఎక్స్ విమర్శలు వచ్చాయి. ఫినిష్ కాలేదు అని కొందరు, ఫైనల్ క్వాలిటీ కూడా ఇంకా రాలేదని కొందరు, ఇంకొందరు మేకర్స్ ఉద్దేశపూర్వకంగా ఇలా చేశారని క్లెయిమ్స్ చేశారు. ప్రీ పబ్లిసిటీ కోసమే కూడా ఇలా ప్రచారం చేశారని కూడా కొందరు అన్నారు. ఆ మాట క్షణాల్లో వైరల్ అయింది. అందరూ ఒకే నిర్ణయానికి వచ్చేశారు. అందుకే ట్రైలర్ ఆగిపోయింది. కానీ నిజం అక్కడ లేదు. చాలా మంది మిస్ అయిన ఒక అధికారిక ప్రకటన ఉంది. అదే మొత్తం కథను మార్చేసింది. జూలై 24, 2026 నమిత్ మల్హోత్రా స్వయంగా స్పందించారు. ఆశ్చర్యం ఏంటంటే ఆయన ఒక్కసారి కూడా విఎఫ్ఎక్స్ గురించి మాట్లాడలేదు. మరి అసలు కారణం ఏంటి అంటే, రామాయణానికి భారీ గ్లోబల్ అవకాశం వచ్చిందని చెప్పారు. కారణం కొత్త గ్లోబల్ పార్ట్నర్. ఆ పార్ట్నర్ పేరే సోనీ పిక్చర్ ఎంటర్టైన్మెంట్. ఈ డీల్ తర్వాత ఒక కీలక నిర్ణయం తీసుకొస్తున్నారు. ట్రైలర్ను ఇండియాలో మాత్రమే కాదు, ప్రపంచవ్యాప్తంగా ఒకేసారి విడుదల చేయాలని ప్లాన్ చేశారు. అందుకే రిలీజ్ డేట్ మార్చేశారు. అదే అధికారిక కారణం. కానీ కథ ఇంకా పూర్తి కాలేదు. మరో ప్రపంచం కూడా బయటకు వచ్చింది. విద్యార్థి నిరసనల వల్ల ఇండియన్ లాంచ్ హోల్డ్ చేశారని కొన్ని రిపోర్ట్స్ కూడా వచ్చాయి. కానీ అది అధికారికంగా సమాచారం అయితే కాదు. మేకర్స్ మాత్రం గ్లోబల్ లాంచ్ గురించే మాట్లాడుతున్నారు. ఇక్కడ రూమర్స్ కు అధికారిక ప్రకటనకు తేడా చాలా కనిపిస్తుంది. ఇంకో విషయం చాలా మంది గమనించలేదు. శాన్ డియాగో కామిక్ కాన్ లో ఎక్స్క్లూజివ్ ఫుటేజ్ చూపించారు. అంటే కంటెంట్ సిద్ధంగా లేదని చెప్పడం పూర్తిగా సరైనదైతే కాదు. పూర్తి ట్రైలర్ మాత్రం ఇంకా బయటకు రాలేదు. ఎందుకు? ఆ సమాధానం ఇంకా బయటకు రాలేదు కాబట్టి. సో విఎఫ్ఎక్స్ విమర్శలు ఒక కథ, ట్రైలర్ వాయిదా మరో కథ. రెండింటిని కలిపి చూడడం సరైనది కాదు. గ్లోబల్ లాంచ్ కోసం ప్లాన్ మార్చడం. ఇప్పుడు అందరి మైండ్లో ఒకే ప్రశ్న, కొత్త ట్రైలర్ రిలీజ్ డేట్ ఎప్పుడు? ఈ సమాధానం ఇంకా రాలేదు. అదే ఈ కథలో మిగిలి ఉన్న చివరి సీక్రెట్. ఆ తేదీ బయటపడిన రోజున రామాయణ మరో హైప్కు వెళ్ళడం ఖచ్చితంగా ఖాయం. ఈ ట్రైలర్ కోసం మీరు వెయిట్ చేస్తున్నారు? కామెంట్లో చెప్పండి.